నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు యోగా ఆంధ్ర యాప్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు యాప్ లో 2 కోట్ల రిజిస్ట్రేషన్ లక్ష్యాలను పెట్టుకున్న సీఎం ఏపీకి 5 కుంకి ఏనుగులను స్వయంగా స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏనుగుల బాధ్యత తానే చూసుకుంటున్నారని వెల్లడి. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన 10వ తరగతి విద్యార్థులతో సమావేశమైన మంత్రి లోకేష్ ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని స్పష్టం. ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న వరం యోగా అని సీఎం చంద్రబాబు చెప్పారు. ఫోటోలు ఈవెంట్ కోసం ఒక రోజు చేసే కార్యక్రమం కాదన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైన మార్పు తీసుకొచ్చే కార్యక్రమం యోగా అని తెలిపారు. 11వ యోగా ఇంటర్నేషనల్ డేను రాష్ట్రంలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. నాగరికతకు భారతదేశం పెట్టింది పేరన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి యాప్ లో మెగా పార్టిసిపేషన్ రిజిస్ట్రేషన్ కోసం పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగా ఆంధ్ర యాప్ ను ప్రారంభించారు. ఆయన యాప్ లో 2 కోట్ల రిజిస్ట్రేషన్లను లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో 5 లక్షలకు పైగా ప్రత్యక్షంగా పాల్గొంటారని ఆశిస్తున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యోగా మన వారసత్వమని, యోగా ఇంటర్నేషనల్ డేగా గుర్తింపు రావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కారణమన్నారు. యోగా మెరుగైన జీవనానికి దోహదపడుతుందని తెలిపారు. నేడు ప్రపంచంలో అన్ని దేశాల్లో జరుపుకునే కార్యక్రమం యోగా అని అన్నారు. యోగా అనేది కొద్ది మందికో లేక అన్ని ప్రాంతాలకు సంబంధించింది కాదన్నారు. అందరి జీవితాల్లో యోగా అనే ఒక భాగం కావాలని సూచించారు. ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైన మార్పు తీసుకొచ్చే కార్యక్రమం యోగా అని తెలిపారు. యోగా దినోత్సవాన్ని ప్రధాని మోడీ ఒక దీక్ష పట్టుదలతో చేస్తున్నారన్నారు. నేటి నుంచి నెల రోజుల పాటు యోగాంధ్ర 2025 పేరుతో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొనేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. 5 లక్షల మందితో వచ్చే నెల 21వ తేదీన యోగా డే నిర్వహిస్తామని చెప్పారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్, ఇది చాలా మనందరికి కూడా ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం. ఇది కూడా మనం చూస్తే కొద్ది మందికో, కొన్ని ప్రాంతాలకో, కొన్ని మతాలకో కాదు, హోలిస్టిక్ వెల్బీయింగ్. ఒక మనిషి యొక్క జీవితంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది, బెటర్ లివింగ్ కి పునాది యోగా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. అందరి జీవితాల్లో యోగా అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కావాలి. ఈరోజు అందరూ టెన్షన్లో, స్ట్రెస్తో ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్లో పరిగెత్తున్నాం. టెక్నాలజీ వల్ల ఇంకా ఈ టెన్షన్ పెరుగుతూ ఉంది, స్ట్రెస్ పెరుగుతూ ఉంది, లైఫ్ మెకానికల్గా అయిపోతా ఉంది, రిలాక్సేషన్ లేని పరిస్థితులు వస్తున్నాయి. అన్నీ ఉన్నా కూడా ఎక్కడో లోటు, ఆ లోటే ఈ స్ట్రెస్. అందుకనే ఈరోజు వీటికన్నిటికీ పరిష్కార మార్గం, హీలింగ్ ఫ్యాక్టర్ యోగా. దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఒక రోజేదో సింబాలిక్గా చేయడం, లేకుంటే ఫోటోల కోసం చేయడం, ఈవెంట్ కోసం చేయడం కాదు. ఇది ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా, వాళ్ళ జీవన శైలిలో భాగంగా ఉండేట్టుగా, అంటే ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. దీన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కుంకి ఏనుగులను నేనే జాగ్రత్తగా చూసుకుంటానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఏపీకి 5 కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అందించింది. కర్ణాటక విధాన సౌధలో ఏనుగులను పవన్ కళ్యాణ్ స్వీకరించారు. రాజకీయాలకు అతీతంగా సాయం చేసిన కర్ణాటకకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో పంట పొలాలు, జనవాసాలపై ఏనుగులు చేస్తున్న దాడులతో జరుగుతున్న ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కర్ణాటక ప్రభుత్వం అందించిన 5 కుంకి ఏనుగులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా స్వీకరించారు. ఈ ఏనుగుల సంరక్షణ బాధ్యతను తానే చూసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక విధాన సౌధలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో ఈ 5 కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కుంకి ఏనుగులను అత్యంత జాగ్రత్తగా చూసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి గారికి, అటవీ శాఖ మంత్రి గారికి మాట ఇస్తున్నాను. వాటి సంరక్షణను నేనే స్వయంగా పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. Namaskara Vandam. Today is not merely an event, it is an expression of ecological federalism where states are not competitors but collaborators. As a brother, as a sisterly state, and a brother, Karnataka has not only opened its resources but also its heart. And కేవలం మాకు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య గారి ఉన్న వారి నాయకత్వంలో ఈ కర్ణాటక ప్రభుత్వం మీకు ఏనుగులు ఇవ్వడం కాదు, మాకు మీ హృదయాన్ని, మీ హృదయ కవటాలను తెరిచారు. దానికి నా సంపూర్ణ కృతజ్ఞతలు. Karnataka has not only opened its resources but also its heart. As the Deputy Chief Minister of Andhra Pradesh and the Minister of Environment and Forests, I am proud to say that you have stood with us like a truly brotherly state. Our Sahodara Rajyadante Namma Jyotiga Nintiddare. This moment marks a living chapter in our cooperation, a living bridge of trust, wildlife and freedom and wisdom. Today we stand at a historic crossroad, not just between two states but between vision and action. This is not a mere relocation, this is a relaying of hope, wisdom and trust. These gentle giants here, the Kunki elephants, are not just gentle giants and they're not just majestic things. They're ambassadors of harmony, mentors of restraint and icons of a shared ecological destiny. So for this, to the people of Government of Karnataka, we thank you not just for this noble gesture, but for standing us within the spirit of ecological brotherhood. ಕರ್ನಾಟಕದ ಜನತೆಗೆ ಹಾಗೂ ಸರ್ಕಾರಕ್ಕೆ ಈ ಉದಾತ್ತವಾದ ಉಡುಗೊರೆಗಾಗಿ ನಾವು ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ. ಈ ಉಡುಗೊರೆಗಷ್ಟೇ ಅಲ್ಲ, ಪರಿಸರ ಸಂರಕ್ಷಣೆಯ ಬಾಂಧವ್ಯದಲ್ಲಿ ನಮ್ಮೊಂದಿಗೆ ನಿಂತಿದ್ದಕ್ಕೆ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳನ್ನು ತಿಳಿಸುತ್ತೇವೆ. ఏపీలో విద్యా సంస్కరణలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈనాటి షైనింగ్ స్టార్లే ఏపీ విద్యా వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్లని కొనియాడారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతిలో ఉత్తమ ఫలితం సాధించిన విద్యార్థులతో లోకేష్ సమావేశమయ్యారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూల్ ఉత్తమ విద్యార్థులతో యాడ్స్ చేస్తామని మంత్రి తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్య సాధన కోసం కసి పట్టుదలతో ముందుకు సాగాలని విద్యార్థులకు మంత్రి సూచించారు. కష్టపడి పనిచేయడంలో చంద్రబాబుని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. షైనింగ్ స్టార్స్ పేరుతో ఉత్తమ విద్యార్థులకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం పట్టుదలతో ముందుకు సాగుతామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న తల్లిదండ్రులు తలెత్తుకుని తిరిగేలా చేశారని సంతోషం వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్య సాధన కోసం కసి పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ విద్యాశాఖలో సంస్కరణ చేపడుతున్నట్టు మంత్రి వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన షైనింగ్ స్టార్స్కి, వాళ్ళ తల్లిదండ్రులకి హృదయపూర్వక ధన్యవాదములు. అన్ని జిల్లాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి మీరు ఈ కార్యక్రమానికి వచ్చేశారు. మిమ్మల్ని చూస్తే కేవలం ఒక షైనింగ్ స్టార్స్ కాదు, మీలో ఉన్న కసి నాకు కనపడుతుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులున్నా పిల్లలు బాగా చదవాలని ప్రోత్సహించారు తల్లిదండ్రులు. ఆ ప్రోత్సాహాన్ని మీరు అందుకుని కసిగా మార్చుకొని వాళ్ళు గర్వపడే విధంగా ఈరోజు వాళ్ళు ఈ బిల్డింగ్లో కూర్చుంటున్నారంటే దానికి కారణం మీరు, మీలో ఉన్న కసి. ఆ కసి ఎప్పుడూ మరవకూడదు. ఎంత పైకి ఎదిగినా మనలో కసి ఉంటేనే ఇంకా ఎదగచ్చు.
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అదే. నేను ఈరోజు వెళ్ళి సార్ డిపార్ట్మెంట్లో ఈ సంస్కరణ తీసుకొచ్చాం, ఇన్ని రిజల్ట్స్ వచ్చినట్టు, చాలా సంతోషం, నెక్స్ట్ స్టెప్స్ ఏంటని అడుగుతారు. కనీసం ఒక్క సెకండ్ హ్యాపీనెస్ ఆయన మాకు ఇవ్వడు. ఈరోజు కూడా మేము ఏదో డిస్కషన్కి వెళ్తే ఒక్క సెకండ్ బాగా చేశారు, నెక్స్ట్ ఏంటని అడిగారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ స్థాయికి వచ్చారంటే దాని వెనకాల ఆయనకున్న కసి, చేయాలని ఒక తపన. ఆ కసి అనేది మీలో ఎప్పుడు ఉండాలి. ఈరోజు చూస్తే 47 మంది మీరు వచ్చారు. దాంతో సుమారుగా మెజారిటీ అంతా అమ్మాయిలే ఉన్నారు. అదే నవ్వుకున్నాం, మేము ఇంకా పోటీ పడాలి, ఇట్లా అయితే కష్టం అని. మన రిజల్ట్స్లో కూడా ఎక్కువ శాతం మార్కులు కూడా వచ్చింది ఆడపిల్లలకి. దీంట్లో ప్రధానంగా 3 స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఉండటం కూడా నాకైతే పర్సనల్గా ఆనందం కలిగిస్తుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ధ్యేయమని ఆ పార్టీ నేతలు నవనీతం సాంబశివరావు, గంటా కృష్ణమోహన్లు స్పష్టం చేశారు. సంక్షేమానికి, అభివృద్ధికి 200 కోట్ల రూపాయలతో ముందుకు తీసుకుని వెళ్తున్న ఎమ్మెల్యే బోండా ఉమాకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. విజయవాడ సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంగళవారం నాడు జరిగిన మహానాడు తీర్మానాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నవనీతం సాంబశివరావు, గంటా కృష్ణమోహన్లు మాట్లాడుతూ పాయకాపురం, సింగ్నగర్ ప్రాంతాల నుండి నగరంలోకి రావడానికి 2 ఫ్లైఓవర్ను ఏర్పాటు చేయాలని తీర్మానించామన్నారు. గుణదల్లో ఆగిపోయిన ఫ్లైఓవర్లు వెంటనే ప్రారంభించాలని తీర్మానించామన్నారు. నియోజకవర్గంలో అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారికి జీవో 30 ద్వారా రిజిస్ట్రేషన్లు చేపించాలని నిర్ణయించామన్నారు. శాశ్వత బుడమేరు ముంపు నివారణ చర్యలు తీసుకోవాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. నిన్న అంటే ఈ నెల 20వ తేదీ నాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది. ఈ మహానాడుకి ముందు జరిగినటువంటి మహానాడు 18/5/2023లో జరగ్గా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకుంటాం ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే నిన్న ప్రభుత్వ విప్, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు గారి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఆయన అధ్యక్షతనే పెద్ద ఎత్తున 711 మంది ప్రతినిధులు సమావేశం హాజరు కాగా ముఖ్య అతిథిగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు హాజరవటం జరిగింది. నిన్న జరిగిన మినీ మహానాడు కార్యక్రమం ఎంతో ఉత్సాహంతో, ఎంతో జోష్తో జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరం ఎన్నికల కోడ్ వల్ల మహానాడు జరపలేకపోయాం. ప్రతి సంవత్సరం కూడా మహానాడు జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ. అంతకుముందు సంవత్సరం రాజమండ్రిలో జరిగినప్పుడు మనం కూడా పార్టీ అధికారంలోకి రావడానికి అనేక తీర్మానాలు, అనేక వ్యూహాలు పని ఉన్నాం. ఈరోజు అఖండమైన మెజారిటీతో కూటమి ప్రభుత్వం, అలాగే ముఖ్యంగా బోండా ఉమేశ్వరరావు గారు శాసనసభ్యులుగా, కేశినేని శివనాథ్ చిన్ని గారు ఎంపీ పార్లమెంట్ సభ్యులుగా మంచి మెజారిటీతో గెలిచి ఈరోజు పార్టీని, అధికారాన్ని సమపాలలో ముందుకు తీసుకెళ్తున్నందుకు సెంట్రల్ నియోజకవర్గ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వారిద్దరు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. సుసంపన్న, ఆరోగ్య, ఆనందమయ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర విజన్ 2047 సాకారం దిశగా ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక ప్రచార, జనజాగృతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. బుధవారం కృష్ణానది తీరాన హరిత బెరం పార్క్, పున్నమి ఘాట్లో ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో యోగాంధ్ర మాసోత్సవాల ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఇందులో వివిధ శాఖల అధికారులు, యోగా ఔత్సాహికులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, ఆయుష్ డైరెక్టర్ కె దినేష్ కుమార్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర పాల్గొనగా యోగా ట్రైనర్ రామాంజనేయులు యోగా ప్రయోజనాలతో పాటు పతాంజలి యోగా సూత్రాలను వివరించి యోగాభ్యాసనాలు చేయించారు. అనంతరం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ భారతీయ వారసత్వం, ప్రాచీన సంపదను అందరికీ అందించాలనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి చొరవ కారణంగా ఐరాస తీర్మానంతో తొలిసారిగా 2015 జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ ఏడాది విశాఖలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు గౌరవ ప్రధాని రానున్నట్లు తెలిపారు.
యోగాంధ్ర 2025 ఈరోజు కర్టన్ రైజర్ కార్యక్రమాన్ని విజయవాడ నగరంలో పెట్టుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. దీనికి ఎంతో ఉత్సాహంగా సార్ అందరూ అధికారులందరూ విత్ షార్ట్ నోటీస్ చాలా ప్రాపర్గా చేయడం జరిగింది సార్. దానికి తమరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో సార్ ఏదైతే యోగాంధ్ర స్ఫూర్తితో ఒక హ్యాపీ హెల్తీ అండ్ వెల్తీ స్టేట్ కోసము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజన్ 2047లో మనకు దిశానిర్దేశాలు ఇచ్చారో అదే దిశానిర్దేశంలో ఒక అడుగుగా ఈ యుగాంధ్రని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మొత్తం జిల్లా సంసిద్ధంగా ఉంది సార్. దీనికోసం ఈ కార్యక్రమం అలాగే ఈ క్యాంపెయిన్ అయితే ఉందో దీన్ని ఒక మంచి పాజిటివ్ స్పిరిట్తో ప్రతి ఇన్స్టిట్యూషన్స్లో ప్రతి గ్రామ సచివాలయంలో ప్రతి విలేజెస్లో ప్రతి ఆఫీసెస్లో చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఈ కార్యక్రమం మరింత స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్ళడానికి తమరు కూడా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఈ కార్యక్రమాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగిస్తూ సీఎం గారు ఆదేశించిన హ్యాపీ హెల్తీ అండ్ వెల్తీ స్టేట్కి అలాగే డిస్ట్రిక్ట్కి కృషి చేస్తామనే సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే మనం జరుపుబోతున్నాం. మన ప్రధానమంత్రి గారు మన భారత వారసత్వ సంపదను ప్రపంచాన్ని అందరికీ కూడా వసుదైక కుటుంబం కాన్సెప్ట్లో అందరూ కూడా మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయం అలాగే మన ఒక విద్య అందరికీ కూడా అందాలనే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఈ జూన్ 21ని మనం ఇంటర్నేషనల్ యోగా డేగా డిక్లేర్ చేయించడం మనందరికీ తెలుసు. 10 సంవత్సరాలు పూర్తయింది. మనం మొదటిగా ఫస్ట్ 2015లో మనం స్టార్ట్ చేశాము. 11వ యోగా దినోత్సవం జరుపుకోబోతున్నాము. 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి గారు మన రాష్ట్రంలో ఈసారి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడానికి ఒప్పుకోవడం. గుడివాడలో రైల్వే గేట్ల సమస్యల శాశ్వత పరిష్కారానికి 400 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే వెలిగండ్ల రాము వెల్లడించారు. భవిష్యత్ అవసరాలు స్థానిక సానుకూలతలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలోని 8 గేట్ల వద్ద ఆర్ఓబి ఆర్యూపీల నిర్మాణ ప్రాజెక్టులకు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. రైల్వే గతిశక్తి పథకంలో భాగంగా మంజూరైన 400 కోట్ల నిధులతో చేపట్టనున్న నిర్మాణాలపై రైల్వే, నేషనల్ హైవే, రెవెన్యూ శాఖల అధికారులతో గుడివాడ ఆర్టీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే వెలిగండ్ల రాము, ఆర్టీఓ బాలసుబ్రహ్మణ్యం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రైల్వే గేట్ల వద్ద ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ తదితర ఇబ్బందులను రెవెన్యూ, ఎన్హెచ్ఐ అధికారులు గూగుల్ మ్యాప్ ద్వారా వివరించారు. అనంతరం ఎమ్మెల్యే వెలిగండ్ల రాము మీడియాతో మాట్లాడుతూ గుడివాడ ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న రైల్వే గేట్ల సమస్యల పరిష్కారానికి ఎంపీ వల్లభనేని బాలశౌరితో కలిసి కృషి చేస్తున్నామన్నారు. తాము చేసిన కృషి ఫలించిందని, నియోజకవర్గంలో 8 రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి రైల్వే బోర్డు 400 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే రాము వెల్లడించారు. మంజూరైన నిధులతో చేపట్టనున్న నిర్మాణాలపై సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నామన్నారు. గుడివాడ పట్టణంలోని బెతువోలు, ధనియాలపేట గేట్లను కలుపుతూ వై జంక్షన్ బ్రిడ్జ్, మందపాడు రైల్వే గేట్ వద్ద ఐ ఆకారంలో అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిర్ణయించామన్నారు. అదేవిధంగా కేసీఆర్ కళాశాల రోడ్లో గల గేటుపై ఆర్ఎన్బి నిర్మించాలని ప్రతిపాదనలు వచ్చిన స్థానిక పరిసరాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికే మొగ్గు చూపామన్నారు. ఈరోజు గుడివాడ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే అనేకమైన రైల్వే ట్రాక్ మీద ఉన్న చాలా గేట్ల వల్ల చాలా ఇబ్బందిగా ఉంది గుడివాడలో ఉన్న ప్రజలందరూ. ఎక్కడ చూసినా కానీ అంటే ఇప్పుడు మనకి మందపాటి గేట్ చూసుకున్నా కానీ, ఇప్పుడు కేటీఆర్ కాలేజ్ గేట్ చేసుకున్నా కానీ, అలాగే భీమవరం గేటు, అంతేకాకుండా మండలాల్లో కూడా ఉన్న అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ గేట్లన్నిటి మీద ఎప్పటి నుంచో గుడివాడ కోరిక ప్రజల మేరకు, అలాగే మన ఎంపీ గారి కృషితోటి ఈ ఎన్నో ఆల్మోస్ట్ 8 ఆర్ఓబీలు కానీ, ఆర్యూబీలు కానీ, అంటే రైల్ ఓవర్ బ్రిడ్జిలు కానీ, రైల్ అండర్ బ్రిడ్జిలు కానీ మనకి శాంక్షన్ అయినాయి. సో దాని మీద మన ఎంఆర్ఓ గారితో, డిఎస్పీ గారితో, అంతేకాకుండా గుడివాడ సిటీ ప్లానింగ్ వాళ్ళతో అందరితో కలిపి ఒకసారి మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఈ మీటింగ్లో డిస్కస్ చేసిన అంశాలు ప్రధానంగా మనకి చాలా గుడివాడకి పనికొచ్చే ఆల్మోస్ట్ 400 కోట్ల పైగా రైల్వే బోర్డు నుంచి మనకి శాంక్షన్ అవ్వడం జరిగింది. సో ఒకటి బేతవోలు
ఆర్డీఓ ఆఫీసు మధ్యలో ఉన్న రోడ్డుకి ఉన్న గేటుకి, అలాగే ధన్యాలపేట వెళ్ళే గేటుకి, వీటిలన్నిటికి కూడా ఈ రెండింటికి కలిపి ఒక వై జంక్షన్ బ్రిడ్జ్ ఒకటి ప్లాన్ చేసుకోవడం జరిగింది. అలాగే మందపాడు గేటుకి ఐ షేప్లో ఒక రైలు అండర్ బ్రిడ్జ్ ఒకటి చేస్తున్నారు. సో ఇదే కాకుండా కేటీఆర్ కాలేజ్ రోడ్లో కూడా రైలు అండర్ బ్రిడ్జ్. అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడును ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తుంది. బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా, పశ్చిమ గోదావరి, నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 23 లేదా 24 నాటికి కేరళలోకి, ఈ నెల 26 నాటికి రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది రుతుపవనాలు సాధారణం కంటే 2 రోజుల ముందుగా మే 30న కేరళను తాకాయి. అదే రోజు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు బంగాళాఖాతం మీదుగా ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించాయి. కేరళ తీరం, ఈశాన్య ప్రాంతాలను ఒకేసారి నైరుతి తాకటం చాలా అరుదైన విషయం. 2017లోనూ ఇలాంటి సందర్భమే చోటు చేసుకుంది. ఈ ఏడాది అలాగే జరుగుతుందని నిపుణులు అంచనా. ఐఎండీ డేటా ప్రకారం 2009లో మే 23న రుతుపవనాలు కేరళను తాకాయి. ఈసారి అంచనాలకు అనుగుణంగా 24న కేరళలోకి నైరుతి ప్రవేశిస్తే 2009 తర్వాత అత్యంత వేగంగా రావటం ఇదే తొలిసారి కానుంది. ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన ప్రమాద ఘటనపై ఏపీ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ స్పందించారు. హైదరాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఎలక్ట్రికల్ సేఫ్టీని ప్రజలు పాటిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని, నగరంలో ప్రతి చిన్న పెద్ద భవనాల్లో స్మోక్ డిటెక్టర్ లాంటివి వాడినా ప్రమాదం శాతం తగ్గుతుందన్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలోని గుల్జార్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై ఏపీ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ విజయవాడలోని ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదం చాలా బాధాకరమని, నగరంలోని చాలా వాణిజ్య ప్రాంతాలలో కింద షాప్స్ పైన నివాసం ఉంటున్నారని చెప్పారు. షాప్లలో బట్టల కొట్టు తదితర షాప్స్ వల్ల కూడా తొందరగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని, చార్మినార్ ఘటన షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందన్నారు. ఇలాంటి ప్రాంతాలలో పాత గృహాలలో గృహోపకరణాల వల్ల విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు జరుగుతాయని, మైక్రో సర్క్యూట్ లాంటివి వాడటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చునని తెలిపారు. ఎలక్ట్రికల్ సేఫ్టీని ప్రజలు పాటిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయన్నారు. నగరంలో ప్రతి చిన్న పెద్ద భవనాలలో స్మోక్ డిటెక్టర్ లాంటివి వాడినా ప్రమాద శాతం తగ్గుతుందన్నారు. మన హైదరాబాద్ నడిబొడ్డున చారిత్రాత్మక చార్మినార్ ప్రాంతంలో ఆదివారం ఉదయం పెద్ద ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదం సంభవించింది. మీ అందరికీ తెలుసు, 17 మంది అసూలు బాసారు. మనందరికీ సుపరిచితమే హైదరాబాదు, మా అందరికీ తెలుసు. ఈ చార్మినార్లో ఇరుకు రోడ్లు ఉంటాయని, పాత భవనాలు ఉన్నాయని, కింద ఫ్లోర్స్లో షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయని, పైనే
ఎంతోమంది నివసిస్తూ ఉంటారనేటువంటిది వాస్తవం. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రమాదం జరగటం, ఇంతమంది చనిపోవటం మనందరినీ కలిచివేసింది. వాళ్ళందరికీ ఏంటంటే నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. ప్రెస్ మీడియా తరఫున మీరు చాలామంది స్పందించారు. అన్ని ప్రధాన పత్రికల్లో ఎడిటోరియల్స్ రాశారు. ఈ ఎడిటోరియల్స్ నేను చదివా. హిందూలో ఓల్డ్ అండ్ అన్సేఫ్. గత 34 సంవత్సరాలుగా సమాజ సేవకు ప్రతిఫలమే ది పీస్ అంబాసిడర్ అవార్డని డాక్టర్ అరుల్ థామస్ తహించు అగ్ని ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక డైరెక్టర్ అన్నారు. మంగళవారం గాంధీనగర్లోని కందకూరు కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమెరికా యూనివర్సిటీ వారు ది పీస్ అంబాసిడర్ అవార్డుతో సత్కరించిన సందర్భంగా డాక్టర్ అరుల్ థామస్ అండ్ షీబా థామస్లను ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ పాస్టర్లు ఘనంగా శాలువాను కప్పి పుష్పగుచ్చాన్ని అందించి మెమెంటో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతపరమైన విభేదాలు కలగచేసి సమాజంలో ఉన్న సహోదరత్వాన్ని అడ్డగించి వారి మధ్య గొడవలు కోట్లాటలు కలగచేయటం సరికాదన్నారు. మనమంతా భారతీయులమని అన్నారు. అందరూ సహోదర ప్రేమతో కలిసిమెలిసి ఉండాలని, కలిగి ఉన్నవారు లేని వారిని ప్రేమిస్తూ పేదవారిని బలహీనులను తగ్గింపు హృదయంతో ప్రేమించి వారికి సహకరించాలన్నారు. అనంతరం షీబా థామస్ మాట్లాడుతూ డాక్టర్ అరుల్ థామస్ గత 34 సంవత్సరాల నుండి దేవుని పరిచర్యతో పాటు పేదవారిని ఆదుకుంటూ వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కుట్టు మిషన్లు, పెళ్లిళ్లు, చదువులు, మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారి నుంచి నడవడికలు నేర్పటం, బీదవారికి భోజన సదుపాయాలు కల్పిస్తున్నారని, అందుకు ప్రతిఫలంగా ఈ అవార్డు ప్రదానం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి సేవకులు, విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాకు ద అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ యుఎస్ఏ వారు 198 దేశాల్లో గుర్తింపు పొందిన ఈ అమెరికా యూనివర్సిటీ వారు నాకు పీస్ అంబాసిడర్, ఇంటర్నేషనల్ పీస్ అంబాసిడర్ అనే అవార్డును నాకు ఈరోజు అందచేయటం జరిగింది. లాస్ట్ వీక్ నాకు అందచేయటం జరిగింది. ఎందుకంటే నేను గడిచిన 34 సంవత్సరాలుగా ప్రజాసేవలో కొనసాగుతున్నాను. ఎన్నో కుటుంబాలు నా ద్వారా కట్టబడ్డాయి. ఎంతోమంది బీదవారికి సహాయం చేయటం, అనాథలకు, మరి విడోస్కు, అలాగే ఆర్ఫనేజ్ పిల్లలకు సహాయం చేయటం, వాళ్ళని చదివించటం, అంతేకాదు ఎంతోమంది మరి బడుగు వర్గ బలహీన బడుగు వర్గ ప్రజలను గుర్తించి వాళ్ళకు సహాయం చేయటం. ప్రతిరోజు రాజమండ్రిలో 200 మందికి ఆహారం పంచిపెట్టడం జరుగుతుంది. దైవసన్నులు థామస్ గారు, నా భర్త గారికి ఈ అవార్డు రావడాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ మంచి కార్యక్రమాలు చేయడానికి దేవుడే మమ్మల్ని ప్రేరేపించాడు. చిన్నపిల్లలు, దేవుని చిన్నపిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు తీసుకుని ఒరిస్సా రాష్ట్రంలో కొందరు అనాథ పిల్లలకు కూడా మేము సపోర్ట్ అందిస్తున్నాం. అలాగే మా ఇంట్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది పిల్లల్ని పెంచడం జరుగుతూ ఉంది. 100 మంది పిల్లలు ఉన్నారు మా దగ్గర. అలాగే యవనస్తులైన ఆడపిల్లలకి వివాహాలు చేయడం, వారు తల్లిదండ్రులు లేని బిడ్డలని మేమే పెంచి పెద్ద చేసి వివాహాలు చేయడంలో కూడా మేము ఈ పని చేయడానికి కూడా దేవుడే మాకు సహాయం చేస్తున్నాడు. ఇలాగా అనేక రీతులుగా ప్రజలకి, అనాథలకి, దిక్కులేని వాళ్ళకి, విధవరాళ్ళకి, అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి, నిరుపేదలకి సహాయం చేయడానికి ఇప్పటి వరకు దేవుడు మాకు సహాయం చేశాడు.
రాజధానికి 1500 కోట్లు ఇచ్చి సరిపెట్టుకోమన్న కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మి 82,000 కోట్ల ఖర్చుతో నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మాణం చేస్తాననటం ముందు తరాల వారిని ఆర్థిక ఇబ్బందులు పెట్టడమే అని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న ప్రాజెక్టులను సక్రమంగా నిర్వహణ చేయడం ద్వారా సాగునీరు, తాగునీరు పుష్కలంగా అందించవచ్చునని అభిప్రాయపడ్డారు. బనకచెర్ల, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమేనని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని ఆరోపించారు. కొల్లి నాగేశ్వరరావు 5వ వర్ధంతి పురస్కరించుకుని నదుల అనుసంధానం అన్న అంశంపై మేధావులతో గాంధీనగర్ ఐలాపురంలో సదస్సు నిర్వహించారు. రైతు సంఘాల నాయకులు తంగా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, మాజీ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు, రైతు సంఘాల నాయకులు అక్కినేని భవానీ ప్రసాద్, రిటైర్డ్ ఇంజనీర్లు ఐఎస్ఎన్ రాజు, కంభంపాటి పాపారావు, తెలంగాణ రైతు సంఘం నాయకురాలు పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో నీటి ప్రాజెక్టులు భ్రష్టు పట్టాయన్నారు. రైతులు, రైతు సంఘాలు సంఘటితంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 82,000 కోట్లతో బనకచెర్ల, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే చేస్తున్నారన్నారు. కృష్ణా జలాలను పర్యవేక్షించుకుంటే తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. ఏ ప్రభుత్వాలకైనా వారి ప్రభుత్వ కాల పరిమితిలో పూర్తి చేయలేని ప్రాజెక్టులపై సొంత నిర్ణయాలు చేసే అధికారం లేదన్నారు. ప్రభుత్వాలు రాజకీయ కారణాలతో భారీ ప్రాజెక్టు నిర్మాణంలో తప్పుడు నిర్ణయాలు చేస్తున్నారన్నారు. కొల్లి నాగేశ్వరరావు గారి 5వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని నదుల అనుసంధాన ఆవశ్యకత, నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రతిపాదనలు, అందులో ఉన్నటువంటి సానుకూల, ప్రతికూల అంశాలపైన మేధో మదనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. చాలామంది పెద్దలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఇంజనీర్ల అసోసియేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పోలవరం, బనకచెర్ల ప్రతిపాదన పైన వారి అభిప్రాయాలను కూడా తెలియజేశారు. వాటిని ఈ సభ దృష్టికి తీసుకొచ్చాం. స్పష్టంగా పోలవరం ప్రాజెక్టు 45.7 మీటర్ల ఎత్తుకి నిర్మాణం చేయాలి. దాని ఖర్చు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ భరించింది అని పార్లమెంట్ చట్టంలో ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్లో బడ్జెట్లో 41.1 మీటర్లకే పరిమితం చేస్తూ ఇక ఇచ్చేది 12,150 కోట్లని చెప్పి పార్లమెంట్లో ఆమోదం తీసుకోవటం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కళ్ళల్లో కారనుకుంటాడు నరేంద్ర మోడీ అని చెప్పి చెప్పక తప్పదు. ఇది తప్పు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకోరు. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఇవాళ ప్రధానంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీస్ విషయంలో, ప్రత్యేకించి నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో వెనుకబడిన ప్రాంతాలు, కరువు ప్రాంతాలు దృష్టిలో ఉంచుకొని ప్రయారిటీస్ ఉండాలని కోరుతాం. రెండవది, మన రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకి సాగునీరు, తాగునీరు అందించడానికి 960 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడానికి ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టుగా ఉన్న పోలవరం ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. కానీ దురదృష్టవశాత్తు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవాళ పోలవరం డ్యామ్ నుండి ఎత్తిపోతల పథకానికి మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా శ్రీకారం చుట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంది.
ఇది ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తుంది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు మీద ఈ రోజున రిటైర్డ్ ఇంజనీర్లు, ఈ సాగునీటి రంగం గురించి బాగా తెలిసినటువంటి నిపుణులు ఎన్నో అభిప్రాయాలు వెల్లబుచ్చారు. అందులో వినగానే చాలా సహేతుకంగా అనిపించేటువంటి అభిప్రాయాలు చాలా ఉన్నాయి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఖర్చు సంగతి ఒక పక్కన పెడితే దానివల్ల కృష్ణానది జలాల్లో మన వాటా, ఆంధ్రప్రదేశ్ వాటా విషయంలో మన ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. కాబట్టి అదీ కాక ఈ పెట్టే ఖర్చుని ప్రత్యామ్నాయ మార్గాల్లో పెట్టడం ఇంకా సముచితంగా ఉంటుందనే అభిప్రాయం కూడా చాలామంది వెల్లడించారు. నీటి ఎద్దడి రావటం లేదు. మొట్టమొదట హిస్టరీలో ఫస్ట్ టైం మాట ఆ కృష్ణా జలకాకి నీరు కొరత అన్నది మొట్టమొదటిగానే మనకి రావడం జరిగింది. ఆ సందర్భంగా వారు ఇరిగేషన్ ఆఫీస్కి తరఫు వచ్చి విషయాలన్నీ కూడా చర్చిస్తూ ఉండేవారు. తర్వాత అప్పుడు మన ఓటి సోమేశ్వరరావు గారు కూడా అప్పుడు మంత్రివర్యులుగా ఉన్నారు. అందరి సహకారంతో అప్పుడు మన డబ్ల్యూఏ ప్రెసిడెంట్ ఫెడరేషన్స్ వారు కూడా ఉన్నారు. అప్పుడు వంతుల వారీగా చేసి నీరు తక్కువైనా కూడా వంతుల వారీగా పొదుపుగా రైతులందరి సహకారంతో, అదేవిధంగా మన ప్రభుత్వం కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా చేసి సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో ఆ సందర్భంగా వారితో నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారు నేను హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ రిటైర్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్తో అది కంబైన్ ఆంధ్రప్రదేశ్కి స్టేట్ చాప్టర్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా వారు వచ్చేవారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనసాగించకుండా మూసివేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయని వామపక్ష పార్టీల నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపివేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మెకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు. విశాఖ హక్కును పరిరక్షించాలని, కార్మికుల తొలగింపు ఆపాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ నగర కార్యదర్శి జి కోటి, సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బరామములు పాల్గొని మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఉద్యోగులను తొలగించే కార్యక్రమం చేపట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మెడలు వంచైనా ప్రైవేటీకరణ ఆపాలన్నారు. లేకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కూడబలుక్కున్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. 11,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇస్తామని ప్రకటించి అందులో 9,000 కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో వెనక్కు తీసుకున్నారు. ఇవాళ గత 8 మాసాలుగా అక్కడ పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు నెల జీతాలు కూడా ఇవ్వలేకపోతూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పటికే 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. మరో 2,600 మందిని తొలగించడానికి లిస్టు కూడా ప్రిపేర్ చేశారు. 14 మంది పర్మనెంట్ కార్మికులను కూడా ఇప్పటికే విఆర్ఎస్ కింద ఇళ్లకు పంపిస్తూ ఉన్నారు. అక్కడ అనకాపల్లిలో మిట్టల్ ఫ్యాక్టరీ కోసం తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. మరోవైపు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూసివేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల పాటు ఢిల్లీకి టూర్ వెళుతున్న సందర్భంలో ఆయన అనేక మంది మంత్రులను, ప్రైమ్ మినిస్టర్ కూడా కలుస్తూ ఉన్నాడని తెలుస్తూ ఉంది. నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా కాపాడకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులు, ప్రత్యేకించి అధికారంలో ఉన్న పరిపాలకులందరూ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసింది. ఇప్పుడు విశాఖ ఉక్కుని తెగనమ్మటం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతు కోస్తూ ఉంది. అదానీ అంబానీల కోసం ఆంధ్రప్రదేశ్ని బలి తీసుకుంటారా? విశాఖ ఉక్కును బలి తీసుకుంటారా? ప్రజలు తిరగబడ్డారు, కార్మికులు పోరాడారు. అందుకే ఇవాల్టి వరకు ఆగింది. మీ అధికార కాంక్షతో చాప కింద నీరులాగా పొమ్మనకుండా పొగబెడుతున్నారు. 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల పనిలో నుండి తొలగించారు. విశాఖ ఉక్కుకి సొంత గనులు ఇవ్వరా? మెట్టల్ కంపెనీకి గనులు ఇస్తారా? రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఆంధ్రుల హక్కు అని చెప్పనని
ఒకప్పుడు నినదించినటువంటి ఆంధ్రదేశం 32 మంది అమరవీరుల్ని బలిదానం ఇచ్చింది. ఇదే విజయవాడ నగరంలో ఆ రకమైనటువంటి పోరాటం జరుగుతున్నటువంటి సందర్భంగా ఆంధ్రపత్రిక సెంటర్లో ఉన్నటువంటి ప్రస్తుతం వెల్కమ్ హోటల్ సెంటర్ అంటాం, ఆ సెంటర్లో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారి విగ్రహాన్ని కూల్చేసి విశాఖ ఉక్కుని సాధించుకున్నటువంటి చరిత్ర ఆంధ్రదేశ ప్రజానీకాన్ని. అది మర్చిపోయి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మోడీ చెప్పినట్టల్లా ఆడుతూ మోడీ దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి చర్యలు చేపడతా ఉంటే దానికి మద్దతుగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం. నేడు రాష్ట్రంలో రాజకీయ పార్టీల మహిళలను కేవలం రాజకీయ ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి పెనుమంచ దుర్గాభవాని ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య సర్వసభ్య సమావేశం హనుమాన్పేట దాసరి భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి పెనుమంచ దుర్గాభవాని మాట్లాడుతూ, నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న ప్రభుత్వాలు మాత్రం మహిళలను ప్రోత్సహించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నాయన్నారు. మహిళలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలను కూడా కోత పెడుతున్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు కూడా అమలు చేయడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలను ఖచ్చితంగా అమలు చేయాలని, లేకుంటే మహిళా సమైక్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, మహిళా సమైక్య నాయకురాలు పంచదార్ల దుర్గాంబ, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య విజయవాడ నగర సమితి సమావేశం ఈరోజు జరుగుతూ ఉంది. సమాజంలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న కూడా నేటికి ద్విజాతి కోట్లుగా చూడబడుతూ ఉన్నారు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు మహిళలను పావులుగా వాడుకునే తప్ప మహిళా సంక్షేమం కోసం చేసిన పథకాలు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిన విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్రంలో ప్రభుత్వ అధికారంలోకి వచ్చి చేసిన వాగ్దానాలు ఏవి సక్రమంగా నెరవేర్చిన పరిస్థితి కనిపించట్లేదు. అలాగే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పేరుతో చేసిన పథకాలు ఏవి సామాన్య ప్రజానికానికి అందుబాటులో రావట్లేదని విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఉదాహరణకు నిన్న తల్లికి వందనం అని చెప్పారు. తల్లికి వందనం పేరుతో ఈ కుటుంబంలో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ మేము తల్లికి వందనం పేరుతో విద్యకు సంబంధించిన పథకాలకి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. కానీ నిన్న మొన్న వచ్చిన సర్వే ప్రకారం చూస్తే కుటుంబంలో ఒక్క పిల్లలకి ఎవరికైనా పిల్లాడు ఒక్కడికి మాత్రమే తల్లికి వందనం వస్తుంది. దాని గురించే మీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయమని చెప్పేసి ఇవాళ అధికారుల నుండి ఆదేశాలు వస్తా ఉన్నాయి. దానితోడు ఆడబిడ్డ పథకం అన్నారు. అంటే ఆడబిడ్డ పథకం అంటే 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాలు ఉన్న మహిళలందరికీ నెలకు 15,000 రూపాయలు చొప్పున ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పారు. కానీ సంవత్సరం అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఎక్కడ ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య విజయవాడ నగర జనరల్ బాడీ సమావేశం జరుగుతూ ఉన్నది. వీరందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించబోయేటటువంటిది. ఎన్నికల ముందు ఈ ప్రభుత్వాలు అధికారంలోకి రాకమునుపు ఇచ్చేటటువంటి వాగ్దానాల్ని విస్మరించేటటువంటి ప్రభుత్వ విధానాలపైన రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య అని చెప్పి ఈ సమావేశంలో వీరందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూటమి నాయకులు వాగ్దానాలు ఇచ్చారు. మహిళలకి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా 1,500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పి, అలాగే ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రతి పిల్లలకు కూడా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. 15,000 ఏమైపోయినాయో ఎవరికి అర్థం కావట్లా. మరి కాకెత్తికెళ్ళిపోయిందో మరి ఎవరు ఏమైపోయిందో అట్టకెక్కిపోయినటువంటి పథకాలు. అమెరికా ఎదుట దేశ సార్వభౌమాధికారాన్ని మోడీ సర్కార్ పనంగా పెట్టిందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె పొలారి ఆరోపించారు. పెహల్గాం టెర్రరిస్ట్ దాడిపై మోడీ సర్కార్ ఇంతవరకు విచారణకు ఆదేశించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. పెహల్గాం దాడిని మతపరమైన అంశంగా మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అమెరికా పాలకులకు బానిసగిరి చేయవద్దని, ఆపరేషన్ సింధూర్ పట్ల అన్ని వాస్తవాల్ని దేశ ప్రజల ఎదుట వెల్లడి చేయాలని, యుద్ధం వద్దు శాంతి కావాలంటూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర నాయకులు కె పొలారి మాట్లాడుతూ, పెహల్గాం టెర్రరిస్ట్ దాడిపై మోడీ సర్కార్ ఇంతవరకు విచారణకు ఆదేశించకపోవడం సరికాదన్నారు. దీనిని టెర్రరిస్టుల ఘాతకంగా కాకుండా ముస్లింల నేరంగా మార్చడానికి బీజేపీ
మీడియా సాగించే ప్రచారం అనుమానాలు కలిగిస్తున్నాయన్నారు. 4 స్వార్థ లక్ష్యాలకు పెహల్గావ్ ఘటనను బీజేపీ ప్రభుత్వం వాడుకుంటుందని విమర్శించారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా భూములు కార్పొరేటర్లకు దక్కని నేపథ్యం ఒకటైతే బీహార్, బెంగాల్ ఎన్నికల విజయాల కోసం మరొకటి అడవుల్లో అపార ఖనిజ సంపదను కార్పొరేటర్లకు కట్టబెట్టే కగార్ ఆపరేషన్ ఇంకొకటన్నారు. వాక్ఫోర్డ్ భూములను కార్పొరేటర్లకు కట్టబెట్టడం కూడా 4వ లక్ష్యంగా ఉందన్నారు. నా పేరు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. పహల్గామ్లో ఏప్రిల్ 22వ తేదీన టూరిస్టుల మీద తీవ్రవాదులు చేసిన అమానుష హత్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని సాగుగా తీసుకొని ప్రభుత్వం నిజమైన దోషులు ఎవరో వాళ్ళని అరెస్ట్ చేయడమో వాళ్ళని శిక్షించడమో కాకుండా పాక్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే పేరుతోటి ఏకపక్షంగా యుద్ధాన్ని ప్రకటించి ఆ యుద్ధం ద్వారా ఇవాళ అటు పాకిస్తాన్లో కానీ ఇటు భారతదేశంలో కానీ పాలకవర్గాల ప్రయోజనాల్లోనే తప్ప ప్రజల ప్రయోజనాలు లేవు. అందుకే యుద్ధం వద్దు, శాంతి కావాలని మా పార్టీ డిమాండ్ చేసింది. శాంతి కావాలని కోరిన వాళ్ళందరినీ దేశద్రోహులుగాను దేశభక్తి లేనోళ్ళుగాను చిత్రించినటువంటి ఈ దేశంలోని పాలకవర్గాలు ఇవాళ ఎక్కడో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరుపక్షాలని అటు పాకిస్తాన్ ప్రధాని ఇటు మోదీని ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ చేసి యుద్ధం వద్దనే ఆదేశిస్తే యుద్ధాన్ని మానుకుంటే వాళ్ళు దేశభక్తులు అయిపోయారు. అందుకని పహల్గామ్లో దాగి ఉన్న వాస్తవాలు ఏమిటి, ఈ 26 మందిని హత్య చేసినటువంటి ఉగ్రవాదులు ఎవరు, వాళ్ళు పాకిస్తాన్తో సంబంధం కలిగిన వాళ్ళ లేదా భారత ప్రభుత్వమే సృష్టించిన వాళ్ళ ఏమిటనేది వాస్తవాలు విచారణ చేసి లోకానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగిన దాడిలో ఇవాళ మన సైనిక బలగాలు ఏమి నష్టం పొందినాయి, అలాగే పాకిస్తాన్ ఏమి నష్టం పొందింది లోకానికి వెల్లడించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవాళ భారతదేశం పాకిస్తాను రాజీ చేసుకుంటే ఎవరైతే హత్య చేశారో వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఆ ఉగ్రవాదుల్ని భారతదేశానికి అప్పగించాలని కనీసం ఈ ఒప్పందంలో డిమాండ్ చేయలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగా ఆంధ్ర యాప్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. యాప్ లో 2 కోట్ల రిజిస్ట్రేషన్ లక్ష్యాలను పెట్టుకున్న సీఎం. ఏపీకి 5 కుంకి ఏనుగులను స్వయంగా స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏనుగుల బాధ్యత తానే చూసుకుంటున్నారని వెల్లడి. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన 10వ తరగతి విద్యార్థులతో సమావేశమైన మంత్రి లోకేష్. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని స్పష్టం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.